జనగామ మున్సిపాలిటీలో మనకు 30 వార్డులు ఉన్నాయి సార్. ఈ 30 వార్డుల కోసం నామినేషన్లు మనము 28, 29, 30 మొదటి 3 రోజులు నామినేషన్లు స్వీకరణ చేస్తున్నాం. 31వ తారీఖు నాడు స్క్రూటినీ ఉంటుంది. ఆ రోజు 11 గంటల నుంచి స్క్రూటినీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దాంట్లో రిజెక్ట్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపీల్కు కలెక్టర్ గారికి ఫస్ట్ అండ్ సెకండ్, ఫస్ట్ నాడు అపీల్ చేసుకోవాలి. సెకండ్ వరకు సార్ మళ్ళీ దాన్ని డిస్పోజ్ చేసి మనకు పంపడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 గంటల లోపల ఎవరైనా విత్డ్రా చేసుకునే వాళ్ళు ఉంటే విత్డ్రా థర్డ్ 3 గంటల లోపల చేసుకోవాలి సార్. దాని తర్వాత 3 గంటల తర్వాత విత్డ్రాను అంగీకరించబడదు. ఎవరన్నా పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్టయితే వాళ్ళ బీ ఫామ్ 3వ తారీఖు నాడు 3 గంటల లోపల పార్టీ బీ ఫామ్ రావాలి. అలా బీ ఫామ్ రాని పక్షంలో వాళ్ళని స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తించడం జరుగుతుంది సార్. దాని తర్వాత ఈ స్క్రూటినీ తర్వాత మళ్ళీ ఫైనల్ లిస్టు సింబల్ అలాట్మెంట్తో ఇవ్వడం జరుగుతుంది. అయితే నామినేషన్ ఎవరు వేయవచ్చు అనేటువంటి దాన్ని మనం ఒకసారి గుర్తుంచుకున్నట్టయితే ఎవరైనా కూడా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ అయినటువంటి వారు ఎవరైనా కూడా పోటీ చేయడానికి అర్హులు. వాళ్ళు ఏ వార్డు నుంచి అయినా పోటీ చేయవచ్చు. తను ఉన్నటువంటి వార్డు నుంచి అయినా చేయవచ్చు, కానీ వేరే వార్డు నుంచి అయినా చేయవచ్చు. కానీ అతన్ని ప్రతిపాదించేటువంటి వ్యక్తి మాత్రము తాను ఎక్కడ పోటీ చేస్తున్నాడో ఆ వార్డు వ్యక్తి మాత్రమే ప్రతిపాదించాలి. ప్రతిపాదకుడు సేమ్ వార్డు అయి ఉండాలి. పోటీ చేసే అతను మున్సిపాలిటీలో ఎక్కడి నుంచి అయినా వ్యక్తి అయినా కూడా ఓటర్ అయితే ఏ వ్యక్తి అయినా కూడా చేయవచ్చు. కానీ ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకి అతను పోటీ చేస్తున్నప్పుడు అతను మాత్రం తన యొక్క ఓటర్ లిస్టు దాన్ని జిరాక్స్ కాపీని మన కన్సర్న్డ్ మున్సిపల్ అథారిటీ అంటే కమిషనర్ గారితో సంతకం తీసుకొని వచ్చి దానికి అటెస్టేషన్ పెట్టాలి. అది స్పెషల్లీ ఎందుకోసం అది ఆడుతున్నారంటే లేదా 30 వార్డులలో కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది ఒకే వ్యక్తి కనుక. ఆఫ్టర్ స్క్రూటినీ తర్వాత 3వ తారీఖు లోపల సింబల్స్ కేటాయించక ముందు అతను ఏం చేయాలంటే ఒక్కటి మాత్రం ఉంచుకొని మిగతా అన్ని విత్డ్రా చేసుకోవాలి. అంటే వేరే వార్డులు ఒక్క వార్డు మాత్రమే పోటీలో ఉంచుకొని మిగతా వార్డులను అతను విత్డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో అతని మొత్తం అన్నిటికన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇనెలిజిబుల్గా ప్రకటించడం జరుగుతుంది. కనుక కంపల్సరిగా దాన్ని గమనించేందుకోసమే వాళ్ళు అదర్ దాంట్లో. అంటే ఇప్పుడు 1వ వార్డులో ఉన్న వ్యక్తి 2వ వార్డులో పోటీ చేయాలంటే దానికి ఏమన్నా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. తప్పనిసరి 1వ వార్డు అతను 2వ దాంట్లో సబ్మిట్ చేస్తున్నందువల్ల అతను మున్సిపల్ అథారిటీ నుంచి కంపల్సరీ అటెస్టేషన్ తీసుకొని నేను 1వ వార్డులో నేను ఉన్నాను అని తెలియజేస్తున్నటువంటి దాన్ని 1వ వార్డు ఓటర్ నేను 2వ వార్డులో పోటీ చేస్తున్నాను అన్నది ఒక అథెంటికేషన్ మున్సిపల్ కమిషనర్ ద్వారా పెట్టాలి సార్. తప్పనిసరిగా పెట్టాలి. ఇది పోటీ చేయడానికి వయస్సు అర్హత తప్పనిసరిగా అతను స్క్రూటినీ అంటే మనము 3వ తారీఖు 3 గంటల వరకు అంటే 3వ తారీఖు వరకు అతను 21 సంవత్సరాలు నిండిన వాడై ఉండాలి. 21 సంవత్సరాలు నిండితేనే అతను పోటీ చేయడానికి అర్హుడు. అది స్క్రూటినీ డేట్ నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. కనుక దాన్ని అతను ఎవరన్నా ఆబ్జెక్షన్ చేస్తే అతని యొక్క ధృవీకరణ కూడా అతను ఎట్ ది టైమ్ ఆఫ్ స్క్రూటినీ అప్పుడు అతను చూపించడానికి సిద్ధంగా ఉండాలి. నామినేషన్ వేయడానికి ఏ పత్రాలు అభ్యర్థి ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? ఎక్సలెంట్ సార్. నామినేషన్ పత్రం ముఖ్యంగా మనకు 3 పార్ట్స్గా ఉంటుంది సార్. పార్ట్ 1 అని, పార్ట్ 2 అని, పార్ట్ 3 అని 3 భాగాలుగా మనకు నామినేషన్ పత్రం ఉంటుంది. దీంట్లో పార్ట్ 1లో వచ్చేసి కేవలము అతని పోటీ చేసే అతని యొక్క పేరు, దాని తర్వాత అతన్ని బలపరిచేటువంటి ప్రతిపాదకుని వివరాలు ఉంటాయి. పార్ట్ 2 విషయానికి వచ్చినప్పుడు అతను ఏ పార్టీ నుంచి చేస్తున్నాడు, తన వయసు ఎంత అన్నది తెలియజేస్తుంది. అతను పార్టీ నుంచి చేసినట్టే పార్టీ, లేకపోతే అతను స్వతంత్ర అభ్యర్థి అయినట్టయితే ఇప్పుడే అతను ఒక 3 సింబల్లను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రాసుకోవాలి. ఫ్రీ సింబల్స్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. దానిలోని 3 సింబల్లను అతను సెలెక్ట్ చేసుకొని దీనిలో పార్ట్ 2లో తప్పనిసరిగా సూచించి అభ్యర్థి సంతకం చేయవలసి ఉంటుంది. పార్ట్ 3 విషయానికి వచ్చినప్పుడు కులం సర్టిఫికేట్ సంబంధించింది. ఈ కులం సర్టిఫికేట్ను దీనిలోనే నింపుకొని న్యాయ తహసీల్దార్తో సంతకం చేసుకొని వచ్చినా పర్వాలేదు. లేని పక్షంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి కులం సర్టిఫికేట్
ఒరిజినల్ ఏదైతుందో ఈ సేవ ద్వారా వచ్చింది దాని యొక్క జిరాక్స్ కాపీని ఎనీ గల్చర్డ్ దాన్ని అటెస్టేషన్ చేసి ఆ యొక్క ఒరిజినల్ ప్లస్ డూప్లికేట్ ఆర్ఓ గారు చూపించి ఒరిజినల్ తీసుకొని వెళ్ళి డూప్లికేట్ దీనికి జత చేసినా కూడా కులం సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 4th భాగం వచ్చేసి మీ యొక్క నామినేషన్ ఏ టైంకు స్వీకరించడం జరిగింది, మీ నామినేషన్ సంఖ్య ఎంత అని తెలియజేస్తూ అతను రిటర్నింగ్ అధికారి రాసుకొని దాని తర్వాత ఫామ్ 5 వచ్చేసి రిటర్నింగ్ అధికారి అతను స్క్రూట్నీ చేసి యాక్సెప్టెడా రిజెక్టెడా అని రాసుకుంటాడు. ఫామ్ 6 వచ్చేసి భాగం 6 వచ్చేసి మీకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్లో మీరు మీ నామినేషన్ పత్రం సంఖ్య ఎంత, మీరు ఏ వార్డుకు అప్లై చేశారు, మీరు ఏ టైంకు స్క్రూట్నీ ఉంటుంది, మీరు ఏ టైం మళ్ళీ ఇక్కడికి రావాలి అనేటువంటి తెలియజేస్తూ ఒక రసీదు ఆర్ఓ గారు మీకు అందజేయడం జరుగుతుంది. నామినేషన్ అభ్యర్థి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం తను ఏదైతే ఏ వార్డులో పోటీ చేస్తున్నాడో ఆ పోటీ చేస్తున్న అంటే కన్ఫర్మేషన్ చేసుకునే ఒక సర్టిఫికేట్ ఒకటి ప్లస్ తన ఆధార్ కార్డు ఓటర్ ఐడి కూడా పెట్టాల్సి ఉంటుంది. అది నాట్ నెసెసరీ సార్, తప్పనిసరి అంటూ లేదు. ఎందుకంటే ఓటర్ లిస్ట్ లో ఆల్రెడీ నీ నెంబర్ చూపిస్తాను కనుక ఆ నెంబర్ ను ఆర్ఓ గారు చెక్ చేసుకుంటారు. చేసుకొని ఫోటో ఐడెంటిటీ కార్డే మనకు ఉన్నది కనుక ఆధార్ కార్డు కూడా నాట్ కంపల్సరీ మనకు కావాల్సింది ఏంటంటే దీనిలో ఉన్నటువంటి నెంబరు ఓటర్ లిస్ట్ లో టాలీ అవుతుందా అయితే లేదా, ఫోటోస్ ఏముందా లేదా ఆర్ఓ గారి యొక్క పని చూసుకోవాల్సిన పని. దాంతో పాటు కులం సర్టిఫికేట్ వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్, అది కరెక్ట్ అయినా కాదు అనేటువంటి చూసుకోవాలి. దాని తర్వాత జనరల్ లో పోటీ చేసే అభ్యర్థులు కులం సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం ఉందా? జనరల్ లో పోటీ చేసే అతను ఇక్కడ డిపాజిట్ అమౌంట్ అనేటువంటి ఉంటుంది సార్. డిపాజిట్ అమౌంట్ మనకు 2,500 అనేటువంటి డిపాజిట్ అమౌంట్ వార్డు మెంబర్కు సూచించడం జరిగింది. అతను జనరల్ అయినట్టయితే 2,500 తప్పనిసరి కట్టవలసింది. అది జనరల్కు కేటాయించబడి ఎస్సీ కానీ ఎస్టీ కానీ కనుక దానిలో పోటీ చేస్తున్నట్టయితే అతను కుల ధృవీకరణ పత్రం పెట్టినట్టయితే అతనికి 50% కన్సెషన్ వస్తుంది. అంటే 1,250 కట్టి జనరల్లో పోటీ చేయవచ్చు. బీసీ అభ్యర్థి అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ముగ్గురికి సగం మాత్రమే ఫీజు ఉంటుంది. జనరల్ లో కానివ్వండి రిజర్వేషన్ లో కానివ్వండి. అది వాళ్ళ యొక్క సర్టిఫికేట్ పెట్టినప్పుడే కులం సర్టిఫికేట్ పెట్టి జనరల్ లో పోటీ చేయవచ్చు. కులం సర్టిఫికేట్ పెట్టకుండా జనరల్ లో పోటీ చేస్తే మాత్రం 2,500 కట్టవలసిందే. ఓకే సార్, ఏమైనా ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం? ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంట్లో ఏం లేదు సార్. వాళ్ళు ఇచ్చేటువంటి సెల్ఫ్ డిక్లరేషనే మనకు అథెంటిక్. సెల్ఫ్ డిక్లరేషన్ లో 2 సాక్షుల సంతకం తీసుకుంటాం. అభ్యర్థి సంతకం పెడతాడు. తన ఆస్తులెన్ని, అప్పులెన్ని, దానికి ఏం బకాయిలు ఉన్నాయి, బ్యాంకు లోన్స్ ఏమున్నాయి, తన మీద కోర్టు కేసులు ఉన్నాయా లేవా, దాని తర్వాత తన విద్యార్హతలు ఏమున్నాయి, తన వయసు ఎంత ఉన్నాయంతా కూడా అఫిడవిట్ ఈ ఫామ్ ఎంబడే ఉంటుంది. అది దాని మీద కేవలం అభ్యర్థి సెల్ఫ్ డిక్లరేషన్. దాన్ని మనకు చాలా మంది ఏంటంటే అడ్వకేట్ ఇవ్వాలి అంటారు. అడ్వకేట్ ఇట్లా ఏం అవసరం లేదు సార్. కేవలం అభ్యర్థి సంతకము ప్లస్ దాంతోపాటు 2 సాక్షుల సంతకము పెట్టేసి ఇచ్చేస్తే అయిపోతుంది సార్ దాన్ని. ఓకే సార్, అయితే ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి పైన ఏదైనా పూర్వం కేసులు ఉంటే ఆ కేసు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు కావాలా, లేకుంటే దానికి సంబంధించిన నెంబర్లు ఉంటే సార్? విక్టిమ్ అయ్యి అతని పైన శిక్ష విధించబడి ఉండాలి. అదే ట్రయల్లో ఉన్నట్టయితే అతన్ని మనం అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. ట్రయల్ అయిపోయి అతనికి కనుక పనిష్మెంట్ వచ్చినట్టయితే పనిష్మెంట్ నుంచి 6 years వరకు అతను నాట్ ఎలిజిబుల్. అతను పోటీ చేయడానికి అర్హుడు కాదు. శిక్ష పడని వ్యక్తి, ట్రయల్లో ఉన్న వ్యక్తి ఆ కేసు వివరాలు ఇందులో తెలియపరచవచ్చు. తెలియపరచకపోయినా పర్వాలేదు. ఎందుకంటే దాంట్లో అడిగేది ఏమంటారంటే మీరేమైనా శిక్ష విధించబడిందా అని అడతారు అనమాట. శిక్ష విధించబడలేదు కనుక దాన్ని స్పెసిఫిక్ గా చూపించారు. ఓకే సార్, అయితే ఇందులో ఇంకా చాలా మంది అభ్యర్థులకు ఉన్న సందేహం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ కొత్త అకౌంట్ అంటే ఎన్నికల ఖర్చు కోసం కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలా, లేకుంటే ఇది వరకు ఉన్న అకౌంట్ను ఇందులో దీంట్లో ఆ అకౌంట్ను కంటిన్యూ చేయవచ్చా? ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కొత్తది తీసుకోమని ఎందుకోసం చెప్తున్నానంటే పాత అకౌంట్ కూడా పెట్టవచ్చు. కానీ కొత్త అకౌంట్ తీసుకుంటే అభ్యర్థికి లాభం ఏంటంటే కొత్త అకౌంట్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పాత అకౌంట్లో ఒకవేళ ఒక 10,000 20,000 ఉండి పాత అకౌంట్ కనుక చూపించినట్టయితే అదంతా కూడా ఎలక్షన్ అమౌంట్ కింద ఎవరో దాతలు ఇచ్చిన దాని కింద చూసి అది ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కింద బుక్ చేయడం జరుగుతుంది. కనుక కొత్త అకౌంట్ ఇస్తే వాళ్ళకి మంచిది. ఒకవేళ కొత్త అకౌంట్ మాకు రాదు అనుకున్నట్టయితే దాన్ని జీరో చేసుకొని పాత అకౌంట్ను యొక్క జిరాక్స్ కాపీని దీన్ని జత చేయవచ్చు. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల అభ్యర్థి ఒక కౌన్సిలర్గా పోటీ చేసే ఎన్నికల అభ్యర్థి ఎంతవరకు ఖర్చు చేయవచ్చు?
నియమావళి ఎన్నికల నియమావళి ప్రకారం ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ అనే దాని ప్రకారం మాక్సిమం 1 lakh ఈజ్ మాక్సిమం ఫర్ ఇది మన వార్డు కౌన్సిలర్ కానీ వార్డు మెంబర్ కానీ లక్షకు మాత్రమే పరిమితం ఉంది సార్. 1 lakh మించి అతను ఎక్స్పెండిచర్ చేయడానికి వీలేదు సార్. అంతకు మించి ఎక్స్పెండిచర్ ఉన్నట్టయితే దానికి ఒక సార్డర్ రిజిస్టర్ ఉంటుంది. అదంతా గట్లా మనం చూపించిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ ఎన్నికైన తర్వాత కూడా ఇనెలిజిబిలిటీ కింద మనం ప్రకటించే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి ఒక పార్టీ తరఫున నిలబడితే ఎంతమంది బలపరచాలి, స్వతంత్ర అభ్యర్థికి ఎంతమంది బలపరచాలి? గుడ్ క్వశ్చన్ సార్. పార్టీ తరఫున పోటీ చేసినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఎవ్వరికైనా కూడా ఒక్క వ్యక్తి మాత్రమే ప్రతిపాదకుడిగా ఉంటాడు. ఓకే, అది చాలా మంది 10 అంటున్నా తప్పు సార్. అది తప్పు. కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్ లో కేవలం అది పార్టీయే కావచ్చు లేకపోతే స్వతంత్ర అభ్యర్థి కావచ్చు, ప్రతిపాదకుడు కేవలం ఒక్కరి మాత్రమే ప్రతిపాదకుడు ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి 2-3 సెట్లు వేసుకుంటాడు. ఎన్ని సెట్లు వేస్తే అంతమంది డిఫరెంట్ పర్సన్స్ ప్రపోజర్స్ ఉండాలి. ఓకే, ప్రపోజర్స్ ఉండాలి సార్. అయితే ఈ బలపరిచే అభ్యర్థి యొక్క సర్టిఫికేట్స్ ఏం అవసరం? బలపరిచే అభ్యర్థి యొక్క సర్టిఫికెట్స్ మనకు ఏం లేదు సార్. అతని యొక్క బకాయిలు ఏది అతని ఏమి కూడా మనకు డ్యూస్ లేవు. ఏది మున్సిపాలిటీకి ఎటువంటి డ్యూస్ లేవు, అప్పులు లేడు, బాకీ లేడు అనేటువంటిది ఒక డ్యూ ఒక్కటి పెట్టేసి అయిపోతుంది. ఆయన మాత్రం ఆ వార్డు అవునా కాదన్నది ఆర్ఓ గారు తన యొక్క ఓటర్ లిస్ట్ లో చూసుకుంటాడు. అంటే మీరు నో డ్యూ అంటే నో డ్యూ సర్టిఫికెట్ కాకుండా ఇప్పుడు పలానా ఇప్పుడు తను ఓటర్ ఐడి, ఆధార్ కార్డు అలా ఏం సర్టిఫికెట్స్ బలపరిచే అభ్యర్థి యొక్క సర్టిఫికెట్స్ అంటే కంపల్సరీ స్పెసిఫిక్ గా ఏమి స్పెసిఫిక్ గా ఇది కంపల్సరీ అనేటువంటిది మనకు మాన్యువల్ లో కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు సార్. అది మనం కంపల్సరీ అని లేదు, కేవలము దాన్ని అతను అవునా కాదా అన్నది మాత్రం పన్నులన్నీ కూడా మాత్రం కట్టి ఉండాలి. ఇద్దరు కూడా ప్రపోజర్ అండ్ కాంటెస్టింగ్ ఇంటి పన్ను కావచ్చు, నల్లా పన్ను కావచ్చు. ఒకవేళ తనకి పేరు మీద ఇప్పుడు ఒక అభ్యర్థి 20 years అభ్యర్థి బలపరుస్తున్నారు. బలపరిచే వ్యక్తికి తన పేరు మీద ఎటువంటి ఆస్తులు లేవు, ఎటువంటి పన్నులు లేవు. ఇప్పుడు తన యొక్క పరిస్థితి తను ఎలా ఎటువంటి సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి? అది అతనికి కూడా నో డ్యూ అనేటువంటి సర్టిఫికెట్ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అతనికి ఇల్లు లేదు, అతనికి ఏం లేదు అబ్బాయికి. అంటే అతను నో హౌస్ సర్టిఫికెట్ మున్సిపల్ ఏమన్నా మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తున్నారు. అతనికి నో హౌస్ అండ్ నో డ్యూస్ ఇతనికి ఏం లేవు అనేటువంటిది ఇస్తున్నాడు. మ్యారేజ్ కాని వాళ్ళకి ఎట్లా సార్? ఇప్పుడు ఫ్యామిలీ ఉంటది, మ్యారేజ్ కాదు, అతను ఎట్లా పోటీ చేసే అభ్యర్థి ఒక తండ్రి పేరు మీద ఇల్లుంది, ఆస్తి తండ్రి పేరు మీద ఉంది. ఇప్పుడు కొడుకు తనకు ఆస్తి ఉన్నట్టు చూపెట్టాలా లేదు అని చెప్పేసి కంబైన్డ్ ఫ్యామిలీగా ఉన్నాడా, అతను సపరేట్ కంబైన్డ్ ఫ్యామిలీ, మ్యారేజ్ కాలేదు, తండ్రితో కలిసే ఉంటున్నాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు తండ్రి పేరు మీద ఉన్నట్టు చూపించాల్సి ఉంటుందా లేదా? తండ్రి పేరు మీద లేకుండా అతనే పోటీగా చేస్తున్నాడు కనుక, యాక్చువల్గా ఏంటంటే అతనే పోటీ చేస్తున్నాడు కనుక, అతను ఓటర్ కనుక అతనికి పోటీ చేసేటువంటి అధికారం ఉన్నది. 21 సంవత్సరాలు నిండాడు, ఓటర్ లిస్ట్లో ఉన్నది కనుక అతను పోటీ చేసే ఉంది కనుక నాకు మాత్రం ఎటువంటి డ్యూ లేదనేటువంటిది ఇతను తీసుకుంటే అయిపోతుంది. తన తండ్రిని పక్క పెట్టేసి తన పేరు మీద ఎటువంటి డ్యూస్ లేదని తీసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు స్క్రూటినీలో రిజెక్ట్ చేయడానికి మీరు ఆర్ఓ గారు చూసే ప్రధాన కారణాలు ఏమున్నాయి? ముఖ్యంగా చూసేటువంటి ఏంటంటే ప్రతిపాదకుడు సేమ్ వార్డు అతను చేశాడా లేదా అనేది ఫస్ట్ చూస్తారు సార్. దాని తర్వాత అఫిడవిట్ అనేటువంటిది ఈ ఆస్తుల అప్పులకు సంబంధించినటువంటి దాంట్లో ఏ ఒక్క అంశంను డాష్ పెట్టడం కానీ జరగకూడదు, వర్తించదు, లేదు, ఉంటే అవును ఇంతున్నది. అంటే ఫామ్ లో కూడా డాష్ పెట్టకూడదు, స్పష్టంగా ఉన్నది లేదు అన్నది రాయాలి. ఏ ఒక్క కాలంలో వదిలిపెట్టకూడదు. దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే అతని యొక్క గుర్తులు 4 ఎంపిక చేసుకోకపోతే మళ్ళీ పిలిచి తీసుకుంటారు సార్. ఒకవేళ ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి వేసాడు కానీ అతనికి ఆ పార్టీ టికెట్ ఇవ్వనప్పుడు ఆటోమేటిక్గా అతన్ని స్వతంత్ర అభ్యర్థిగా తీసుకుంటారు. ఒకవేళ 3-4 వ్యక్తులు సేమ్ పార్టీ మీద వేశారు, సేమ్ పార్టీ మీద వేసేసి యొక్క బీఫాము తీసుకొచ్చి ఒకరిచ్చారనుకోండి, ఎవరిది తీసుకుంటుంది. ఒకవేళ బీఫామ్ 4-5 ఆ యొక్క పార్టీ వాళ్ళు ఇష్యూ చేసిన తర్వాత వచ్చి తీసుకొని ముగ్గురు కూడా సబ్మిట్ చేశారు. చేసినప్పుడు ఫస్ట్ నామినేషన్ ఎవరైతే
సబ్మిట్ చేశారో వాళ్ళకు మాత్రం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అతను చూసుకుంటారు సార్. రిజెక్ట్ చేయడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే అతను డిపాజిట్ అమౌంట్ కట్టకపోయినా, ఫస్ట్ 2,500 కానీ 1,250 డిపాజిట్ అమౌంట్ కట్టకపోయినా, లేకపోతే కులం దాంట్లో పోటీ చేస్తున్నాడు కానీ కుల ధృవీకరణ పత్రం తర్వాత ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు కుల ధృవీకరణ పత్రం, అది పోతుంది. దాని తర్వాత ప్రతిపాదకుని సంతకము, అభ్యర్థుల యొక్క సంతకాలు వాటి మీద లేకపోయినా అది పోతుంది. అతని యొక్క పేరు తాను సూచించిన ప్రకారంగా ఆ యొక్క ఓటర్ లిస్టులో ఆ నెంబర్ దగ్గర అతను లేనప్పుడు కానీ, ప్రతిపాదకుని యొక్క సీరియల్ నెంబరు లేనప్పుడు కానీ దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఇంతేకాకుండా ఏంటంటే గతంలో ఎలక్షన్లో పోటీ చేసి ఆయన ఏంటంటే తన యొక్క ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ 45 days లోపల ఇవ్వాలి ఎలక్షన్ అయిపోయిన తర్వాత. అట్లాంటి వాళ్ళను అనర్హులుగా 3 సంవత్సరాలు అనర్హులుగా ప్రకటిస్తుంది. అది మనకి లేదు సార్ ఇక్కడ, ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది, ఎలక్షన్స్ వచ్చి 3 సంవత్సరాలు కనుక అటువంటి వాళ్ళు లేరు కనుక ఆదర్శ ప్రవర్తన నియమావళి, దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ నేను సబ్మిట్ చేశాను. సంతకాలు ఏవో ఒకరు కూడా మిస్ కావాలి సార్. సంతకాలన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి, ఉంటే అవి యాక్సెప్టబుల్ అవుతుంది. మేము చాలా ఖచ్చితంగా చెప్పాము. అందుకోసమే డెస్క్ దాంట్లో ఒకసారి చూడమంటున్నాము. వీళ్ళని కూడా తీసుకునేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి తీసుకోమంటున్నాం సార్. అభ్యర్థి అనేటువంటి వాడు ఇక్కడ ఆర్ఓ చేతిలో ఓడిపోకూడదు. ఆ యుద్ధ రంగంలో ఆ యొక్క పోటీలో ఓడిపోవాలనే మోటో మీదే మేము ఆర్ఓలకు కూడా మేము తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.